సిద్ధవర స్వామి కోన నెల్లూరుకి దాదాపు 75 కిలోమీటర్ల దూరం. దట్టమైన అడవి, అందమైన వాటర్ ఫాల్, పక్కనే చిన్న శివాలయం అద్దిరిపోతాయి. ఇక్కడ మీకు ఈ తొట్టులో వాటర్ కనపడుతున్నాయి కదా, యాక్చువల్లీ మనకి ఇట్లా పెడితే లోపల వాటర్ ఉన్నట్టు అర్థం అంటండి. అంటే ఫాల్ ఉంది అని అర్థం. ఇట్లా అంటే ఇండికేషన్, మనకి లోపలికి వెళ్తే ఫాల్ దొరుకుతుంది మీకు అని. రాపూర్ నుంచి రాజంపేట వెళ్ళే దారిలో, అంటే రాపూర్కి 8 కిలోమీటర్ల దూరంలో ఒక వాటర్ ఫాల్ ఉంది. అక్కడికి వచ్చాం. సిద్ధవరం కోన అంట. అడవిలో 1.5 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. అసలు బీభత్సమైన అడవి, సౌండ్స్ వస్తుంటే భయం వేస్తుంది. ఇక్కడ చిరుతలు ఉంటాయంట, ఎలుకబంట్లు ఉంటాయంట. మా అడవిలో అంటే ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి ప్రతి చెట్టుకి ఒక రెడ్ మార్క్ పెట్టారు. నేను చూపిస్తాను కొద్ది ముందుకెళ్ళినాక. అంటే ఒక గుడ్డలాగా కట్టున్నారు. అసలు అడవి ఎక్స్పీరియన్స్ ఉందండి. నిజంగా ఇది అడవే. అసలు ఏదైనా వచ్చినా పట్టించుకునే పరిస్థితులు ఎవ్వరం లేము. వీక్ అడవి. మీరు నా వెనక గమనిస్తుంటే మీకు అర్థమవుతుంది. చెట్ల సౌండ్లు వస్తున్నాయి. మా బ్యాచ్లో కొంతమంది ముందుకు వెళ్ళిపోయినట్టున్నారు, అరుస్తున్నారు కృషి కృషి అని మా బాబుని. ఇంకా అమ్మో భలే అడివండి. మధ్య మధ్యలో వాటర్ పారుతున్నాయి. ఆ పారే వాటర్లోంచి తడిచి కూడా వచ్చాం. మా షూలన్నీ పాడైపోయాయి. కానీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇక్కడ కొద్దిగా ఓపెన్ అయింది. అక్కడి నుంచి అసలు ఇట్లా ఊరు చెట్ల మధ్యలోంచి వచ్చాం మేము. అసలు పీక్ అడివండి, మీరు నమ్మరు. అంత అడివి, అసలు భయం వేస్తుంది. ఎటు నుంచి ఏదో వస్తుందో. చెట్లు సౌండ్లు వచ్చినా కూడా ఒక ఒళ్ళలోంచి ఒక భయం. ఇక్కడే కొద్దిగా వైడ్ అయింది. అక్కడ దూరంగా మా బ్యాచ్ వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళాలి. ఇంకా చాలా దూరం నడవాలి. ఆల్రెడీ మేము లేట్గా వచ్చాము. రిటర్న్ వచ్చేటప్పుడు లేట్ అవుతుందని మేము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. అలిసిపోతున్నానండి. అసలు ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి. మాస్కులు పెట్టుకొని నడుస్తుంటే ఊపిరి ఆడట్లేదండి. అసలు వాటర్ కింద నేల చూసారా, ఎక్కడ ఎంత డెప్త్ ఉందో అర్థం కావట్లే. కాలు పెడితే ఒక్కోసారి జారినట్టు అవుతుంది. చాలా కష్టమైన నడక మాత్రం. కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు మాత్రం. ఎంత బాగుందో. చాలా లోపలికి నడవాలి. అసలు ప్రకృతిలో నడుస్తుంటే ఎంత అందంగా ఉందో అంతే భయంగా కూడా ఉంది. ఎలుగుబంట్లు, చిరుతలు అన్నీ ఉంటాయంట ఇక్కడ. అసలు ఒక థ్రిల్లింగ్ గా ఉంది. ట్రెక్కింగ్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. అసలు ఈ కరోనా దెబ్బకి మనకి సినిమాలు ఏమీ లేవు. అందుకని ఏ మూల ఏముందని ఎదుర్కొని తిరుగుతున్నాం. ఇక్కడ వాటర్ ఫాల్ ఉందని మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పి మేము అందరం కలిసి వచ్చాం. ఫ్యామిలీస్, ఒక 4-5 ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళంతా నడుస్తాం పదండి. వీళ్ళంతా మా పిల్ల గ్యాంగ్. నా ఛానల్ కి హాయ్ చెప్పండి. వచ్చేసాం ఫాల్ కి. ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నాం. వాటర్ సౌండ్ కి ఏం వినబడట్లేదు కదా, మాటలెందుకులేండి. ఆ పక్కుంది సిద్ధేశ్వర స్వామి దేవాలయం. ఆ నంది, త్రిశూలం పక్క నుంచి వాటర్ ఫాల్ చూస్తుంటే చాలా బాగుంది.
బాగుంది చూసారా, అక్కడ కూడా ఉంటున్నారు. ఫాల్ ఎక్కడ లోయలాగా ఉంది, అక్కడికి వెళ్ళేసారు. ఇవన్నీ ఆడుతున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు చాలా మంది. ఆ పక్క లొకేషన్ బాగుంది. దాక్కున్నాయి, అది కొడుకుతున్నాయి. కాకుండా చొప్పులు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎంత హాయిగా ఉంది చెప్పు. ఎంత కరెక్ట్గా రావట్లేదు. కొంచెం ఎంజాయ్ చేసి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్ అండ్ బ్యూటిఫుల్.